సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తారా డిగ్రీ కాలేజీలో హెలీప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. అంబేద్కర్ స్టేడియంలో దాదాపు 50,000 మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు సంగారెడ్డిలో ఘన స్వాగతం పలుకుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి, అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు, అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంట, గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. గత ప్రభుత్వంలో